ములుగు జిల్లా కేంద్రం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని 3K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. సాధన స్కూల్ వరకు కొనసాగిన 3K రన్లో జిల్లా పోలీసు అధికారులతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులు వేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఇలాంటి ఉత్సవాలను సంవత్సరం పాటు జరుపుకుంటూ ములుగు జిల్లాను జీరో యాక్సిడెంట్గా జిల్లాగా మార్చాలని ఆమె కోరారు. మాసోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మరి జిల్లా ఎస్పీ గారు శబరీష్ గారు వారి టీం అంతా కూడా ఈ యొక్క భద్రతా మాసోత్సవాల సందర్భంగా రన్ పెట్టడం కానీ, అదేవిధంగా వాకింగ్, తర్వాత జాగింగ్, తర్వాత డ్యాన్సింగ్, అన్ని ప్రోగ్రామ్స్ తోటి పబ్లిక్ యొక్క యూత్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా ఫిట్నెస్ పెంచాలి. తర్వాత రోడ్ మీదకి వచ్చిన ప్రతి మనిషి భద్రంగా ఇంటికి వెళ్ళే విధంగా వాళ్లకు కొంత అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళాలి. చాలామంది బైక్ కొనుక్కున్నామంటే మన దారిలో మనం వెళ్తూ ఉంటాము, ఎవరైనా అడ్డం రాని ఎటన్నా పోని అన్నట్టుగా కూడా చూసుకుంటూ అసలు అంటే ముందట ఏమొస్తుందని కూడా చూడరు. ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు, మరి తాగి డ్రైవ్ చేస్తారు, మరి ఆ ఇద్దరికంటే ఎక్కువ ముగ్గురు నలుగురు కూడా ఎక్కుతూ ఉంటారు. అదే కాకుండా రాంగ్ రూట్లోకి వచ్చి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దీని మూలంగానే ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం కనుక చూస్తే దేశవ్యాప్తంగా 4,73,000 మందికి పైగా గాయపడితే దాదాపుగా 1,70,000 పైగా మరి చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో కూడా గత సంవత్సరం 45 మంది వివిధ రకాల యాక్సిడెంట్లతోటి చనిపోవడం జరిగింది. ఈ జనవరి నుంచి ఎవరు కూడా అలాంటి యాక్సిడెంట్లతో చనిపోకుండా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. పనిలేని పసలేని నాయకులు పత్రికా సమావేశాలు పెడుతున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో ఒక్క వాగ్దానం నెరవేర్చలేని నేతలు ఇప్పుడు వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. పారదర్శకంగా పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మిమ్మల్ని తెరమికొట్టే సమయం ఆసన్నమైందని ఆయన ఆరోపించారు.